హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మహేందర్ యాదవ్ కుకింగ్ బ్లాగ్స్. ఇక మళ్ళీ చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకి సరికొత్త వంటకంతో అయితే వచ్చాను. వీడియో లెంత్ ఎక్కువైనా సరే ఫుల్ వరకు చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక ఈరోజు వచ్చేసి చికెన్ బిర్యానీ వేస్తున్నాను అనమాట. చూడండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక బిర్యానీ కావాల్సిన పదార్థాలు అయితే అన్నీ కట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. మీకైతే అన్నీ చూపిస్తాను, చూడండి. ఇక బిర్యానీ కావాల్సిన పదార్థాలు అయితే చూపిస్తాను. కేజీ చికెన్ అయితే తీసుకున్నాను, కేజీ బాస్మతి బియ్యం కూడా తీసుకున్నాను. ఇక ఏమేమి వేయాలో చూపిస్తాను. ఇక బిర్యానీ కావాల్సిన పదార్థాలు అయితే కట్ చేసి అయితే పెట్టుకున్నాను, చూపిస్తాను. పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, లెమన్, ఆనియన్స్, కరివేపాకు, బిర్యానీ ఆకు, మసాలాలు, బిర్యానీ మసాలా ఇంట్లోనే దంచి పెట్టుకున్నాను అనమాట. ఇక అల్లం పేస్ట్ కూడా ఇంట్లోనే దంచి పెట్టుకున్నాను, ఇప్పుడే తయారు చేసుకున్నాను అనమాట. ఇక అన్నీ కట్ చేసి పెట్టాను. గరం మసాలా, ఆయిల్, ఇక నెయ్యి, ఇంకా కారము, ఇంకా ఉప్పు, ఇంకా చివరగా చికెన్ మసాలా, ఇంకా పెరుగు కూడా తీసుకున్నాను. ఇదిగో పెరుగు అన్నీ రెడీగా అయితే పెట్టుకున్నాను అనమాట. కావాల్సిన పదార్థాలు అయితే చూపించాను కదా, ఇప్పుడు చూపిస్తాను. ఇదిగో కారం అయితే 2 స్పూన్స్ వేసుకున్నాను అనమాట. కారం 2 స్పూన్స్ వేసినప్పుడు సాల్ట్ అనేది 1 స్పూన్ వేయాలి. అది ఏ స్పూన్ అయినా సరే కరెక్ట్ కొలత అయితే చెప్తున్నాను మీకు. ఇక అల్లం పేస్ట్ కూడా కొద్దిగానే వేసుకోవాలి, ఎందుకంటే రైస్లో వేస్తాం కదా. ఇగో పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, చికెన్ మసాలా, గరం మసాలా, కరివేపాకు, కొద్ది ఆయిల్ అయితే వేసుకుంటున్నాను. ఆయిల్ మీ ఇష్టం. ఇంకా లెమన్, ఇక చివరగా పెరుగు అయితే వేసుకుంటున్నాను అనమాట. పెరుగు కూడా మీ ఇష్టం. పులుపు ఉండాలా అని అంటే ఎక్కువ వేసుకోండి, లేదు తక్కువ ఉంటేనే బాగా అంటే కొద్ది తక్కువనే వేసుకోండి. నేనైతే పులుపు అంత ఇష్టపడను కాబట్టి మామూలుగా వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇవల్ల మిక్సీ చేయాలన్నమాట. మిక్సీ చేసి మీకైతే చూపిస్తాను. ఇక మొత్తానికైతే ఇది మిక్సీ చేసి పెట్టానమాట. ఇది సైడ్కి అయితే పెట్టేసుకుందాం. ఇక చికెన్లో మసాలాలు అయితే అన్నీ కలిపి పెట్టినాయి కదా, ఇప్పుడు ఆనియన్స్ అయితే ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, ఆనియన్స్ వేపడానికి అయితే మళ్ళీ సపరేట్గా గిన్నె అయితే పెట్టుకున్నాను. ఆనియన్స్ వేపిన తర్వాత దీనిలోనే రైస్ కూడా ఉడకబెడతాను అనమాట. చూపిస్తాను, కంటిన్యూగా చూడండి. చూడండి, ఆయిల్ అయితే గరం అయింది. ఇప్పుడైతే ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేద్దాం. నాన్న సౌండ్ చిన్నగట్టు. ఆనియన్స్ అయితే వేపుకున్నాం కదా, మళ్ళీ ఇదే గిన్నెలోని బగారా అయితే వేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకున్నాను, తర్వాత కరివేపాకు వేసి బాగా వేపాలన్నమాట. బిర్యానీ ఆకు, ఇక ఇప్పుడేమో బిర్యానీ మసాలా అన్నమాట. మసాలా కొంతమందికి మెత్తగా నూరుకుంటారు, కొంతమంది అట్లా కూడా వేసేస్తారు. నాకైతే ఈ మోడల్ ఉంటే చాలని చెప్పి వేసుకున్నాను అనమాట. లోపల పెట్టి వేగించుకోవాలి. ఇక మసాలాలు వేపుతాను. మసాలాలు వేపుతుంటే అప్పుడే స్మెల్ అనేది వస్తుందన్నమాట. నార్మల్గా పెట్టుకొని వేపుకోవాలి. ఒకవేళ మాడిపోయిందంటే టేస్టే చేంజ్ అవుతుంది. ఇక ఫైనల్గా అయితే అల్లం అయితే వేసాను. వేసిన తర్వాత కొద్దిసేపు వేపిన తర్వాత ఫైనల్గా ఇందులో వాటర్ అయితే పోస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇందాకైతే వాటర్ పోసిన కదా, దీనిలో ఇప్పుడు వాటర్ అయితే మరుగుతున్నాయి అన్నమాట. దీనిలోనే కొద్దిగా ఉప్పు, గరం మసాలా, పుదీనా, ఇంత కొత్తిమీర ఇప్పుడు ఇవల్ల వేసినాం కదా, కొద్దిసేపు బాగా మరగనిద్దాం.
ఇక ఇందులో అన్నీ వేసుకున్న తర్వాత ఒక బాగా మరిగింది కదా, మరిగిన తర్వాత ఇప్పుడైతే బియ్యం వేసుకుంటున్నాను. మసాలాలన్నీ వేసిన తర్వాతనే లాస్ట్గా బియ్యాన్ని అయితే వేసుకోవాలి. ఫైనల్గా రైస్ అయితే వేసేసినాను అనమాట. చివరిగా ఒకసారి ఇట్లా గెలికి ఇంకా మూత అయితే పెట్టేద్దాం. ఇక ఇప్పుడు మెయిన్గా ఏంటంటే బియ్యం ఉడుకుతుంది కదా, ఇక్కడ 70% బియ్యం ఉడకాలన్నమాట. అప్పుడే బిర్యానీ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక రైస్ అయితే 70% ఉడికిన తర్వాత కిందికి అయితే దింపేసినాను. ముందుగా కింద చికెన్ అయితే పెట్టిన, ఆ తర్వాత కొద్దిగా రైస్ పెట్టి రైస్ తిన మళ్ళీ చికెన్ పెట్టినాను అనమాట. చికెన్ కొద్దిగా పెట్టి ఫైనల్గా మొత్తం రైస్ వేసిన తర్వాత ఫైనల్గా మనం వేగించుకున్న ఆనియన్స్ వేసి పుదీనా కొత్తిమీర ఇంకా ఫుడ్ కలర్ మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. నేనైతే లైట్ వేసుకుంటున్నాను. చివరిగా నెయ్యి కూడా వేసుకొని ఇప్పుడైతే పొయ్యి మీద అయితే పెట్టేసినాను అనమాట. కొద్దిసేపు అయినాక దించేసి బిర్యానీ అయితే రెడీ అవుతుంది. చూడండి ఎంత మంచిగా ఉందో. ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలంటే వెంటనే మహేందర్ యాదవ్ కుకింగ్ బ్లాగ్స్ అనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఈ వీడియోకు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.